గోల్కొండ, ద కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు శిథిలావస్థలో కనిపిస్తున్న ఈ ప్రదేశం నుంచి ఒకప్పుడు సుల్తాన్లు తమ కనుసైగలతో ఈ హైదరాబాద్ మొత్తాన్ని శాసించేవారని మీలో ఎంతమందికి తెలుసు? అసలు ముందుగా ఈ కోటను ఎవరు కట్టించారు? ఈ సుల్తాన్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ఇలాంటి విషయాలైతే మనం చాలా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు గోల్కొండ కోసం చాలా వీడియోలు చూసి ఉంటారు ఇంతకు ముందు. ఈ దీంట్లో ఏముంటదో ఈ వీడియోలో అనుకుని మీరు అనుకోవచ్చు. అలాగైతే అనుకోకండి. కొత్త విషయం ఏదైనా తెలుసుకోవచ్చని మేమైతే అనుకుంటున్నాం మా వీడియో ద్వారా మీరైతే. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. అలాగే లైక్ కూడా చేసేయండి మన వీడియోకి. ఇంకా స్టార్ట్ చేద్దాం. అంటే మేము గోల్కొండ ఫోర్ట్‌కి ఎలా వచ్చామంటే ముందే చార్మినార్ చూసాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి చార్మినార్‌కొచ్చి చార్మినార్ చూసిన తర్వాత అయితే గోల్కొండ ఫోర్ట్‌కి రావడానికి మన 66 జీ అని ఒక బస్సు ఉంటది. ప్రైవేట్ బస్సు కూడా ఉంటది. అది కూడా ఎక్కొచ్చు. కానీ నార్మల్ బస్సు ఎక్కినా పర్లేదు. మీకు ఒకవేళ ఐడియా రాకపోతే ఈ పైనైతే ఒక వీడియో ఇస్తున్నాను చూడండి. మేము వైజాగ్ టు హైదరాబాద్ వచ్చాం. ఆ వీడియో అయితే ఉంటది దాంట్లో. దాంట్లో ఇంకా చార్మినార్ రాక్ కూడా ఉంటది. ఇంకా కామెంట్స్‌లో ఇంకా డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఉంటది. మీకు నచ్చితే ఎళ్లి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే లేదు. మీకొక ఐడియా వస్తది అది చూస్తే. అందుకనే చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే అక్కడ ఎంట్రన్స్ గేట్ అయితే. ఇక్కడైతే పక్కన టికెట్ కౌంటర్ ఉంటది. టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సేమ్ చార్మినార్ లాగే మనం ఆన్‌లైన్ పే చేసేస్తే 20 రూపీస్, క్యాష్ అయితే 25 రూపీస్. తేడా ఏమి ఉండదు. దానికి దీనికి సేమ్ ఒకలాగే ఉంటది. ఇక్కడైతే మనం బ్యాగులు ఏమి పెట్టడానికి ఇక్కడ ఉండదు. లాక్ రూమ్ లాంటిది ఏమి ఉండదు. మనమే బ్యాగ్ మనతో పాటు పట్టుకెళ్ళిపోవాలి. ఆళ్ళకి చూపించేసి మామూలుగా. ఇంకా లోపలికైతే ఎళ్ళిపోదాం. అంటే దీనికి ఒక చిన్న కథ అయితే ఉంది. అదైతే మీకు చెప్తాను ఫస్ట్ అయితే. చిన్న షార్ట్ రూపంలో చెప్పేస్తాను. వీడియో అంతా చెప్తే ఇంకా పెద్ద లెంత్ అయిపోద్ది. అదేంటంటే గొర్రెలు కాచుకునే వ్యక్తి అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గుట్ట మీదకైతే ఎక్కాడనమాట. ఎక్కిన తర్వాత అక్కడ గొర్రెలు కాసుకుంటుంటే అక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే ఇతనికైతే కనిపించింది. అది కనిపించిన తర్వాత ఇతనైతే అప్పట్లో ఉండే రాజు అయితే ఉండేవారు. కాకతీయులు ఉండేవారు అప్పట్లో. ఈ ఈ ప్లేస్‌ని అయితే ఆళ్ళే పరిపాలించేవారు. ఈ హైదరాబాద్ ప్రదేశాన్ని. ఆ కాకతీయ రాజుకి ఇంక ఈ విషయం తెలియగానే అక్కడ ఆ గుట్ట మీద అమ్మవారి కోసం ఒక చిన్న కోటనైతే నిర్మించారు మట్టితోటి. అది ఇప్పటికే ఉంది. ఆ టెంపుల్ ఇక్కడ ఇప్పటికే ఉంది అమ్మవారి టెంపుల్. మీరు చూడొచ్చు పైనుంటది. తర్వాత మీకు చూపిస్తాం. ఆ టెంపుల్ నిర్మించిన తర్వాత ఆ టెంపుల్ అయితే ఇప్పటికి అక్కడే ఉంది. చాలా మంది రాజులు మారారు. ఈ కాకతీయులైతే 1083 నుంచి 1323 దాకా ఈ కోటనైతే పరిపాలించారు ఇక్కడుండే. తర్వాత ఇంకా చాలా మంది చేతుల్లోకెళ్ళింది. ఆ తర్వాత సుల్తాన్‌లయితే వాళ్ళ చేతుల్లోకైతే తీసుకున్నారు. అంటే 1512 సంవత్సరం నుంచి ఇంకా సుల్తాన్ చేతిలోకైతే ఇది తీసుకున్నారు. వాళ్ళే ఇంక పరిపాలించారు ఈ మొత్తాన్ని. ఈ మట్టితో కట్టించిన ఈ కోటలైతే ఏదైతే ఉందో అప్పట్లోనే, దీన్ని నల్లరాతితో అయితే నిర్మించారు మొత్తం. ఇదంతా మనం చూస్తుందంతా మొత్తం ఈళ్ళు నిర్మించిందే. ఇది మొత్తం సుల్తాన్‌లే నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో, ఇదైతే రాజు కుటుంబీకులుంటారు కదా! ఒకళ్ళు రాజైనా, రాజుకి సంబంధించిన కుటుంబంలో ఎవరైనా సరే చనిపోతే, ఆళ్ళకైతే ఇక్కడ దహన సంస్కారాలయితే చేయించేవారంట. ఇప్పుడైతే ప్లేస్ అనేది మూసేశారు. లోపలికెళ్ళడానికైతే ఎంట్రీ లేదు. అదది. ఇదిగోండి ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా! ఇందాక చూపిచ్చాను కదా! భటులుండే ప్లేసని. ఇదిగోండి ఆ భటులుండే ప్రదేశం అయితే ఇదనమాట. ఇది మొత్తం ఒక తెరలేసుకొనైతే ఆళ్ళు లోపలైతే ఉంటారు. ఇదిగోండి అలా ముందుకైతే ఎళ్ళిపోదాం ఇక్కడ. ఇక్కడ చూడండి ఇది మొత్తం 200 కేజీల కంటే ఎక్కువుంటదంటున్నారు. 250 కేజీలు ఉంటదంటున్నారు. ఇది ఎత్తితే ఇక్కడ అంటే ఇప్పుడు మామూలుగా మనం జాబులంటే ఈ ఎగ్జామ్‌లు రాయాలి, ఈ పాస్ అవ్వాలి అవి ఉంటాయి గదా! ఇక్కడైతే అలాంటివేమి ఉండదంట. ఈ రాయి ఏదైతే ఉందో దీన్ని ఒకసారి పైకెత్తితే ఇంకా ఆళ్ళు సెలెక్ట్ అయిపోయినట్టమాట. మరి అప్పట్లో దీన్ని ఎలాగెత్తేవారో ఏటో నేను ఎత్తడానికైతే చాలా ట్రై చేశాను గానీ, ఎత్తుదాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ నాకెక్కడ ఇక్కడ జాబ్ ఏదైనా ఇచ్చేస్తారని నేనైతే ఎత్తలేదు దాన్ని. వదిలేసానింక. ఎందుకులే మనకని. జాబ్ ఏటొద్దు మరి మనం వైజాగ్ ఎళ్ళిపోవాలి కదా! ఇక్కడే ఉంటే ఎలాగవుతది. అందుకనైతే ఇంకా అలాంటివేం చేయలేదు నేను. ఎళ్ళిపోయాను ఇక్కడి నుంచి. ఇక్కడ మీకు కనిపిస్తున్న గదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా అంటే రాజుకి సంబంధించిన భటులుంటారు కదా! ఆళ్ళ ఎంట్రన్స్‌లోనే కదా ఉంటారు. ఆళ్ళ ఇల్లులనమాట. ఇవన్నీ గూడా అవే. ఇక్కడ మనకి ఈ సైడ్ ఉంటాయివి. ఈ సైడయితే ఆళ్ళ ఇల్లులనమాట. ఈ లొకేషన్ చూస్తే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన 'బాహుబలి' సినిమా ఉంది కదా! 'బాహుబలి' సినిమాలో ఇద్దరు రాణి, రాజు అక్కడ కూర్చుంటారు కదా! కూర్చున్న తర్వాత కొత్త రాజుని అనౌన్స్‌మెంట్ చేస్తారు కదా! ఆ ప్లేస్ లాగైతే అనిపించింది నాకు చూస్తే. చూడడానికి సేమ్ అయితే అలాగే ఉంది.
ఇదిగోండి కొంచెం లోపలికైతే వెళ్ళిపోదాం. ఎటు వెళ్తున్నాం మనకి ఇలాంటి కోటలో కనపడితే మొత్తం అంతా ఇవే ఉంటాయి. మరి రాజా పైనుంచి కిందకి ఎలాగొచ్చి కూడా అర్థం అవట్లేదు. ఇక్కడికి వచ్చినప్పటికే టైం అయిపోద్ది. ఇంకా మరి ఇంకేం చేసేవారు అంటే రాజులు రారులేండి, ఉంటారు కదా వాళ్ళు మోసుకొని తీసుకొస్తారు. అంటే మనకు బాగా కనిపించడానికి అయితే చుట్టూ ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అవి అయితే వేసారు. బాగుంది చూడడానికి అయితే. ఇదిగోండి ఇది రాయల్ ప్యాలెసెస్ అంట. అంటే ఈ రాజులుండే ఆ గదిలు అనుకుంటాను. ఇదిగోండి మనకి చాలా మంది ఉన్నారు. జనాలు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఈ గదిలో అయితే ఎందుకున్నా తెలియట్లేదు, ఖాళీ అయితే లేదు, జనాలు అయితే ఫుల్ నిండిపోయారు. మొత్తం అంతా ఉన్నారు. మేము వెళ్ళింది వీకెండ్ టైంలో, అందుకని అయితే కొంచెం జనాలు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కడ తీద్దామన్నా జనాలు ఉండేవారు, తీయడానికి కూడా సరిగా అయ్యేది కాదు. కొంచెం వెయిట్ చేసి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా తీసాం. అదేదో పౌండ్ లాగా ఉంది ఆ మధ్యలో, మరి స్నానం చేస్తారు మరి ఏంటో తెలియట్లేదు, అర్థం అవ్వలేదు అది. అక్కడ మీరు చూసారా, అక్కడ మళ్ళీ డైమండ్ షేప్ లాగా ఇది సైన్ లాంగ్వేజ్ అందమైనట్టు చేశారు పైన సీలింగ్ లో. అనుకోండి ఆ చివరి దాకా ఆ పైకి వెళ్ళాలి, మనం చాలా పైకి వెళ్ళాలి ఇంకా. ఇక్కడితో ఇంకా అయిపోలేదు. ఇది నాకు తెలిసి ఇప్పుడు మనం చూసిన గది రాణి ఎవరో ఉంటారు అనుకుంటాను, ఆ గది అనుకుంటాను. అలాగా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది గోడలు అవన్నీ చాలా బాగుంది. ఆ లోపలికైతే వెళ్దాం చూసాను, ఒక్కొక్క దగ్గర లైట్లు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర లైట్లు లేవు. మళ్ళీ ఏ రకంలో చేయడం వచ్చేస్తే తెలియదు కదా అని అంత రిస్క్లు చేయలేదు. ఇక్కడైతే ఎవరు రెస్ట్రిక్షన్స్ అయితే ఏంటి పెట్టలేదు. చార్మినార్లో అయితే వీడియో తీయకూడదు, ఫోటో తీయకూడదు అనేసారు పైకి వెళ్తే. ఇక్కడైతే అలాగేం చేయలేదు. ఇక్కడ అసలు ఎవరేం అడగలేదు, స్టార్టింగ్ నుంచి మేము వీడియో తీసుకొని ఉన్నాం, ఎవరు ఏం చెప్పలేదు మాకు. బాగానే ఉంది ఇక్కడ. మరి ఇది ఏంటో తెలియట్లేదు, గోడ ఇరిగిపోయినట్టు ఉంది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ అలాంటిది అనుకుంటాను. ఏమైనా రాజు, ఏమైనా ఇది పంచాయతీ లాంటిది ఏమైనా ఉంటది కదా, అలాంటిది ఏం పెట్టడానికి అనుకుంటాను నేను ఇది. అదే అనిపిస్తుంది చూస్తుంటే. ఈ మధ్యలో పాండ్ లాగా ఉన్నట్టు ఉంది, ఆ మధ్యలో చూసారా ఎంత బాగుంది అది. అటు నుంచి వాటర్ వస్తుంది అనుకుంటాను, మొత్తం ఫ్లో అవుతుందేమో చుట్టూ, అటు ఇటు ఫ్లో అయ్యి వాటర్ ఆ మధ్యలో ఉంటది. ఇది మొత్తం 7 ఎకరాలు అంట, దగ్గర దగ్గర 7 ఎకరాల దగ్గర ఉంటది అన్నారు. కానీ మన వాళ్ళు తెలుసు కదా, మొత్తం దగ్గర దగ్గర చేస్తారు, చాలా చిన్నది అయిపోయింది. ఓన్లీ కోట మనకి, కోట వరకు మనకి ఈ ప్లేస్ అయితే ఉంటది. మామూలుగా అయితే ఒకప్పుడు అయితే 7 ఎకరాల వరకు మొత్తం కోట ఉండేదంట, ఇంకేం ఉండేది కాదంట. అంటే ఇంకా రాజుకు చుట్టుపక్కల ఏం ఉండకూడదు కదా, అదంతా ఖాళీగా ఉంటా రాజుకి ఎవరైనా వస్తున్నారా లేకపోతే ఏదో అవుతుందో తెలుస్తుంది, అందుకనంట ఖాళీగా ఉండేది. మరి ఇప్పుడు అంటే మొత్తం అన్ని దగ్గరికి అయిపోయి ఇల్లులు కూడా దగ్గర దగ్గరికి వస్తాయి. ఇదిగోండి ఇలా షార్ట్ కట్ అంట, ఈ పైకి అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఈ పైకి వెళ్ళి మనం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అక్కడ మనకి చార్మినార్ ఎలాగైతే ఉందో అలాంటిదే ఒకటైతే కనిపిస్తుంది, ఆ పైన ఒకటి ఉంటుంది చూపిస్తాను మీకు. అంటే అది చూసే చార్మినార్ అయితే కట్టించారంట. ఈ చెట్టు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే. ఇదైతే మనం ఇందాక చూసాం కదా, ఫంక్షన్లో అవి అవుతాయి అనుకున్నాను. అదే నేను అనుకున్నాను ఫంక్షన్లో అవుతే ఆ ప్లేస్ లో ఉందన్నాను కదా, అలాంటిది ఇలాగ ఉంది సేమ్, ఆ ప్లేస్ కూడా అలాగే ఉంది. ఇవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయి, అంటే ఇంకో రాజు ఎవరో ఇక్కడ మొత్తం ఫిరంగులు వేసి దాడులు చేసి అన్ని చేసి మొత్తం దీన్ని ధ్వంసం చేసాడంట అతను. లేకపోతే ఇది కొంచెం బాగానే ఉండేదంట, ఇలా ఉండేది అయితే కాదంట. అప్పట్లోనే దీన్ని ఎరగొట్టేయడం అది చేయడం వల్ల ఇంకా ఆ రాజు అయితే రాజ్యాన్ని కోల్పోయి ఆ రాజుని మరి చంపేశారు అనుకుంటున్నాను. ఇక్కడ ఉండే కులీ కుతుబ్ షా రాజు అయితే ఎవరు ఉన్నారు, చంపేయడం వల్ల వాళ్ళ భార్య పిల్లలు ఎవరైతే ఇక్కడ నూతి అయితే ఉందంట. ఇక్కడ ఈ కోట దగ్గరలోనే నూతి ఉందంట, ఇలా మధ్యలో ఎక్కడ దాంట్లో దూకి చనిపోయారంట. ఔరంగజేబు ఎవరో అన్నారు, ఆ రాజు అనుకుంటాను, ఆ రాజే ఇలా చేయించాడంట. ఇదిగోండి అదే జైల్లాగా ఉంది. అంటే ఇక్కడ దగ్గరలో మనం శ్రీరామ్ దాస్ సినిమా చూసాం కదా, దాంట్లో నాగార్జున గారిని ఒక జైల్లో అయితే ఉంచుతారు కదా, ఇక్కడ జైలు మేము ఎక్కడ ఎత్తుకోం కానీ మరి అది మూసారో లేకపోతే ఏంటో మాకు అర్థం అవ్వలేదు. మరి ఇది అనుకున్నాం మేమైతే, ఇది అనుకుని అయితే వీడియో తీస్తాం.
మీకు తెలిస్తే చెప్పండి. మొత్తం తిరిగాం గానీ మాకెక్కడా కనిపించలేదు. ఆ జైలు ఎక్కడుందో. మరేంటో అర్థం అవ్వలేదు. మరి ఇదే జైలు అనుకున్నాం మేమైతే. అక్కడ అడిగాం గానీ ఎవరు సరిగ్గా చెప్పలేదు. అందుకే ఇంక లైట్ తీసుకున్నాం. ఇదిగోండి ఆ పైన కనిపిస్తుంది కదా! అది చూసి మనకి చార్మినార్‌ని అయితే కట్టారు. ముందైతే ఇదే కట్టారు. ఇది కట్టిన తర్వాత చార్మినార్‌ని కట్టారు. ఈ పైనుంచి చూస్తే మనకు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తది. అంటే రాజు కదా మరి పైనుంచే మొత్తం ఈ రాజ్యాన్ని అంతా చూసుకోవాలి కాబట్టి తన కిందన ఉండాలి కాబట్టి ఈ పైన అయితే తన తమ సంస్థానాన్ని అయితే కట్టించుకున్నాడు అనమాట. అలా పైకైతే వెళ్ళిపోదాం. ఎలాగోలా ఓపిక పట్టి అయితే పై దాకా అయితే వస్తాం. చాలా కష్టపడ్డాం. నిజంగా మీరు పైకి వస్తే మాత్రం వాటర్ బాటిల్ అయితే మీరు తెచ్చుకోండి. చాలా కష్టంగా ఉంటది పైకి ఎక్కాలంటే. చాలా మంది కింద వరకు వచ్చి అక్కడి నుంచి ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అందరూ పైకి రావట్లేదు. ఎవరో కొంతమంది వస్తున్నారు. ఇంక పైకి రావాలంటే చాలా మందికి ఇంక చిరాకు వచ్చేస్తుంది. ఇంత పైకి ఎవడొస్తాడు బాబు అని. మేము మరి ఇంకా ఎలాగ తప్పదు కదా! ఇంక పై దాకా వెళ్ళాలని ఇంక పైకైతే వచ్చాం. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి అమ్మవారి కోసం చెప్పాను కదా! అదిగోండి ఆ అమ్మవారి టెంపుల్ అది. అంటే లోపలికి వెళ్ళాలి మేము. అప్పటికి బిర్యానీ తినేసాం. అలాగ మరి ఎలాగెళ్తాం బాగోదు కదా! బిర్యానీ తినేసి అమ్మవారి టెంపుల్‌కి ఎలాగెళ్ళిపోదాం చికెన్ బిర్యానీ తినేసి. అందుకే ఎళ్ళలేదు. అక్కడి దాకా చూసి ఇంక వచ్చాం అనమాట. అంటే లోపల దేవుడు ఉన్నారు కదా! దేవుడు ఉంటే మనం ఎళ్ళలేం కదా! అలాగ అందుకనే ఎళ్ళలేదు. ఇదిగోండి ఇదే రాజుండే ప్లేస్ అనమాట. రాజుని ఎవరైనా కలాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఇక్కడికైతే రావాలి. ఇక్కడికొస్తేనే రాజుని కలగలరు. ఒకప్పుడంటే ఈ బైక్ రావడానికి ఆళ్ళు ఎన్నో కష్టాలు పడాలి. కానీ మనం చూడండి ఏదైనా నార్మల్‌గా రూ. 20 టికెట్ తీసుకొనైతే పైకైతే వస్తాం. మరి అలాగుంటది. ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే మీరిక్కడి నుంచి చూడండి. ఈ పైనుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చాలా బావుంది. మాకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా నచ్చింది. మాకు చార్మినార్ కన్నా చాలా నచ్చింది. ఇక్కడ ఇదైతే. గోల్కొండ ఫోర్ట్ అయితే చాలా నచ్చింది మాకు. బావుంది. అంతా చూడడానికైతే చాలా బావుంది. మీరు కూడా ఒకవేళ హైదరాబాద్ వస్తే మాత్రం ఈ 2 ప్లేసులనైతే విజిట్ చేయడానికి మర్చిపోకండి. అంటే హైదరాబాద్‌లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఇవి చాలా ఫేమస్ కాబట్టి ఈ 2 ప్లేసులని చెప్తున్నాను. ఇంక మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. ఇంకా వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఇంకెక్కడితో కూడా ఆపకపోతే ఇంకా స్కిప్‌లు కొట్టేస్తారు వీడియో మొత్తం. అందుకనే చెప్పేత్తన్నాను. ఇంకా మీకైతే వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పామని మేమైతే అనుకుంటున్నాం. మీకు ఒకవేళ ఏదైనా తెలియకపోతే చెప్పాం అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా మీకు మిస్టేక్స్ ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇంక మా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ వెళ్ళి చూడండి. చాలా వీడియోలు అయితే ఉన్నాయి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అప్పటిదాకా ది హోడపల్ 2002 స్టే ట్యూన్.